పళ్ళ దిగుబడి వివరాలు. గెల దిగుబడి 3 నుంచి 5 టన్నులు హెక్టారుకు సంవత్సరంకు. చెట్టు జీవితకాలం 25 నుంచి 50 సంవత్సరాలు. పళ్ళు గెలలు 8 నుంచి 12. గెల బరువు 20 నుంచి 30 కిలోలు. గెలలో పళ్ళ సంఖ్య 1600 నుంచి 2000. పళ్ళలోని గుజ్జు శాతం 50 నుంచి 70%. నూనె దిగుబడి శాతం 21 నుంచి 24%. గింజ 30%. పీచు పదార్థం 12 నుంచి 13%. పెంకు 6 నుంచి 8%. కేలీ గెల 20 నుంచి 30%. 25 సంవత్సరాల తర్వాత దిగుబడి తగ్గును. పాత చెట్టును కొట్టువేసి కొత్త మొక్కలను నాటవలను. 100 కేజీల గెల నుండి 20 కేజీల పామాయిల్, 20 కేజీల కెర్నాయిల్, 2 కేజీల కెర్నల్ కేక్ వచ్చును. ప్రపంచంలోని మొత్తం రకాల వంట నూనెల ఉత్పత్తి దాదాపు 17 రకాలు, 140 నుంచి 150 మిలియన్ టన్నులు కాగా అందులో పామాయిల్ ఉత్పత్తి 40 నుంచి 50 మిలియన్ టన్నులు. ఇందులో మలేషియా 18 నుంచి 20 మిలియన్ టన్నులు, ఇండోనేషియా 15 నుంచి 18 మిలియన్ టన్నులు పామాయిల్ను ఉత్పత్తి చేశాయి. 1976లో అన్ని రకాల వంట నూనెల ఉత్పత్తి 48 మిలియన్ టన్నులు కాగా అందులో పామాయిల్, పంకేర్నల్ ఆయిల్ వాటా 3.5 మిలియన్ టన్నులు మాత్రమే. 2008లో 160 మిలియన్ టన్నులు వంట నూనె ఉత్పత్తి చేయగా అందులో పామాయిల్ వాటా 48 మిలియన్ టన్నులు, అనగా 30.52%. 25 సంవత్సరాల కాలంలో పామాయిల్ ఉత్పత్తి వినియోగం చాలా వేగంగా పెరిగింది. తవుడు నూనె మినహా మిగతా అన్ని వంటకాలను నూనె గింజల నుండి ఉత్పత్తి చేయబడగా పామాయిల్ ఆయిల్ నూనెలు మాత్రమే పళ్ళ గుజ్జు నుండి తీయబడినవి. హెక్టారుకు వచ్చే దిగుబడి మిగతా ఆయిల్ గింజలు దిగుబడితో పోల్చిన పామాయిల్ దిగుబడి అధికం. హెక్టారుకు 3.5 టన్నులు పామాయిల్ గల్లు దిగుబడి రాగా నూనె గింజల దిగుబడి 0.82 టన్నుల హెక్టారుకు ఉండును. సోయాబీన్ మాత్రం 2.25 టన్నుల హెక్టారుకు దిగుబడి వచ్చును. నూనె గింజలు ఏక వర్షాలు, పామాయిల్ శాతం బహువార్షికం. కనీసం 25 నుంచి 30 సంవత్సరాల దిగుబడి పొందవచ్చు. పామాయిల్ కొలెస్ట్రాల్ రహితం, ట్రాన్స్పరెంట్ యాసిడ్ లుప్త నూనె కూడా. పామాయిల్ తోటల పెంపకం. పామాయిల్ తోటల పెంపకం 3 రకాలుగా విభజించవచ్చు. చిన్న తరహా వ్యవసాయ క్షేత్రాలు 2 నుంచి 10 హెక్టార్లు, 5 నుంచి 25 ఎకరాలు ఉన్న పామాయిల్ తోటలను సాగు చేయడం. చిన్న యంత్రాలతో లేదా సాంప్రదాయ పద్ధతిలో పళ్ళ నుండి నూనెను తీయడం లేదా దగ్గరలో ఉన్న అధునాతన మిల్లుకు పంపించెదరు. ఆఫ్రికాలో ఇలాంటి చిన్న వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. మధ్య తరహా వ్యవసాయ క్షేత్రాలు 10 నుంచి 300 హెక్టార్లలో, అనగా 25 నుంచి 750 ఎకరాల తోటల పెంపకం జరుగును. ఈ క్షేత్రాల్లో దిగుబడి అగుపళ్ళు నుండి నూనెను తీయుటకు కావలసిన పరిశ్రమను సొంతంగా కలిగి ఉండను లేదా మరేదైనా పెద్ద ఆయిల్ మిల్లుకు తమ దిగుబడిని అమ్మకం చేస్తారు. భారీ వ్యవసాయ క్షేత్రాలు 500 హెక్టార్లు, అనగా 1200 ఎకరాల్లో అంతకు మించి పామాయిల్ తోటలను సాగు చేయుదురు. వీరికి స్వంతంగా ఫుడ్ బ్రాంచుల నుండి నూనెలు భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలిగిన యంత్రాలున్న పరిశ్రమలు కలిగి ఉండును. 3 పామాయిల్ను శుద్ధీకరించు పరిశ్రమ ఉండును. ఈ రిఫైనరీలో క్రూడ్ పామాయిల్లోని FFA గామ్స్ కలర్లను తొలగించి రిఫైండ్ ఆయిల్ను తయారు చేస్తారు. భారీ తరహా వ్యవసాయ క్షేత్రాలు ప్రభుత్వ ఆధీన సంస్థ ఆధీనంలో కానీ కార్పొరేటరీ సంస్థల నిర్వహణలో కానీ ఉంటాయి. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న తరహా వ్యవసాయ క్షేత్రాల నుండి సాంప్రదాయ పద్ధతిలో నూనెను తీయుదురు. రోజుకు 1 నుంచి 10 టన్నుల ఫ్రెష్ ఫ్రూట్ బ్రాంచ్లను ప్రాసెస్ చేయగల యంత్రాలను ఫ్రూట్ బ్రాంచ్ను స్టెరిలైజ్, డ్రమ్ స్టెరిలైజ్, డైజెస్ట్ చేయగలను. ఫ్రూట్స్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. హైడ్రాలిక్ ఫ్రెష్ లను తయారు చేయు పలు సంస్థలు ఆఫ్రికాలో ఉన్నాయి. ఈ విధంగా కుటీర లేదా లఘు పరిశ్రమల స్థాయిలో ఉత్పత్తి అయిన పామాయిల్ ఎర్రగా ఉండడం వలన ఆ ఆయిల్ను రెడ్ పామాయిల్ అందరు. క్రూడ్ పామాయిల్లో ఉన్న కెరోటెన్స్ వలన పామాయిల్కు ఎర్ర, ఆరెంజ్ రంగు వచ్చును. కెరోటిన్ అనే ప్రో విటమిన్ ఏ, అందుకే రెడ్ పామాయిల్ కూడా మార్కెట్లో ఉంది. 3 పామాయిల్ ఉత్పత్తి. పక్వానికి వచ్చిన పళ్ళల్లో 22 నుంచి 24% పామాయిల్ ఉండును. ఫ్రూట్ బ్రంచ్ను మిల్లింగ్ చేసినప్పుడు 19 నుంచి 20% వరకు పామాయిల్ లభిస్తుంది. అయితే సరిగ్గా పక్వానికి పళ్ళ నుండి మాత్రమే తగిన రేషియాలో నూనె దిగుబడి లభిస్తుంది. పక్వానికి రాని ఫ్రూట్ బ్రంచ్లను మిల్లులో ప్రాసెస్ చేసిన
నూనె దిగుబడి తగ్గిపోతుంది. బాగా పండిపోయిన, మాగిపోయిన లేదా గెలను దింపునప్పుడు పళ్ళ భాగం దెబ్బతిన్న పళ్ళ నుంచి తీయు నూనెలో ఫ్రీ ఫ్యాటీ ఆమ్లాలు FFA శాతం ఎక్కువగా ఉండి రిఫైనింగ్ చేయనప్పుడు రిఫైండ్ ఆయిల్ తక్కువ ఉత్పత్తి అవును. చెట్టుకు పళ్ళ గెల ఉన్నప్పటికన్నా గెలను చెట్టు నుండి వేరు చేసిన తర్వాత FFA చాలా వేగంగా పెరుగును. ఫామ్ ఆయిల్ పళ్ళ గెల పక్వానికి వచ్చి కోతకు సిద్ధమైనట్లు గుర్తించినప్పుడు 2-3 పద్ధతులున్నాయి. ఖచ్చితమైన పద్ధతి అంటూ ఏదీ లేదు. అనుభవం మీదే తెలుస్తుంది. గెల నుండి 5 నుంచి 10 పళ్ళు వదులుగా అయ్యి రాలి కింద పడిన గెల కోతకు సిద్ధమైందిగా నిర్ణయిస్తారు. అలాగే పళ్ళ రంగులో వచ్చిన తేడాను బట్టి కూడా గెల కోతకు వచ్చిందని లేదని నిర్ణయిస్తారు. పండిన పళ్ళ గెలను వీలున్నంత త్వరగా చెట్టు నుండి కోత కోసి ప్రాసెసింగ్ చేసి ఆయిల్ తీసినచో హైడ్రాలిస్ చర్య వలన పళ్ళలోని పామాయిల్ యొక్క ఫ్యాటీ ఆమ్లాల శాతం పెరిగిపోతుంది. అయితే దెబ్బతిన పళ్ళ నుండి తీయు నూనెను కూడా FFA పర్సెంటేజ్ పెరిగిపోతుంది. సరిగ్గా పక్వానికి వచ్చిన పళ్ళ నుంచి తీసిన నూనెలో FFA శాతం 1 నుంచి 2% వరకు ఉండును. ఫ్రీ ఫ్యాటీ ఆమ్లాలు అనగానేమి? ఆయిల్ అనేది ఫ్యాటీ ఆమ్లాల గ్లిసరిస్ సమ్మేళనం వలన ఏర్పడును. 3 అణువుల ఫ్యాటీ ఆమ్లాలు 1 అణువు గ్లిసరిస్ రసాయనిక సమ్మేళనం వలన 1 అణువు ఆయిల్ మాలిక్యూల్ 3 నీటి బిందువులు ఏర్పడును. నూనెలో ఉండే లిపేజ్ అనే ఎంజైమ్ తగిన ఉష్ణోగ్రత తేమ ఉన్నప్పుడు ఆయిల్ను తిరిగి ఫ్యాటీ ఆమ్లాలుగా గ్లిసరైజ్గా వినియోగం చెందును. ఈ విధంగా ఏర్పడిన ఫ్యాటీ ఆమ్లాలు నూనెలో స్వచ్ఛాయ స్థితిలో ఉండడం వలన స్వచ్ఛాయిత ఫ్యాటీ ఆమ్లాలు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ FFA అంటారు. ఎక్కువగా ఫ్రీ ఫ్యాటీ ఆమ్లాలు నూనె నేరుగా వంట నూనెగా పనికిరాదు. పళ్ళ గెలను పోసేటప్పుడు వీలున్నంత వరకు గెలలో పళ్ళు దెబ్బతగిలిన, పైపొర నలిగిన పళ్ళలో లింపేజ్ ఉపరితల భాగం ఎక్కువగా దెబ్బతినకుండా కోత కోయాలి. చర్య వలన FFA త్వరగా పెరుగుతుంది. కోతకు వచ్చిన తాజా పళ్ళ గెలలోని పళ్ళు గుజ్జులోని నూనెలో FFA 0.3-0.8% ఉండును. పళ్ళ గెలను కోతైన వెంటనే ఆయిల్ ఫామ్కు తరలించి స్టెరిలైజేషన్ చేసి ఉత్పత్తి చేయవచ్చును. ఆలస్యమైన సరిగ్గా స్టెరిలైజేషన్ చేయలేకపోయినా బాగా పండి రాలిపడిన పళ్ళ నుండి తీయు నూనెలో FFA 5% మించి ఉండును. ఎక్కువ FFA ఉన్న ఆయిల్ను రిఫైనింగ్ చేయడం వలన ఎక్కువ శాతం నూనెను ఫ్యాటీ ఆమ్లాలుగా నష్టపోవాల్సి ఉంది. అందుచే తక్కువ FFA ఉన్న క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకుందరు. ఫామ్ ఆయిల్ పళ్ళగెల నుంచి నూనెను తీయడం పలు దశలుగా జరుగును. 1. పళ్ళగెలల కోత. 2. స్టెరిలైజేషన్. 3. డిబెంచింగ్ లేదా ఫ్రూట్ స్ట్రిప్పింగ్. 4. డైజెసస్. 5. ఫ్రూట్ ప్రాసెసింగ్. 6. ఆయిల్ డికేటింగ్ లేదా క్లారిఫికేషన్. 7. ఆయిల్ డ్రైయింగ్. పామాయిల్ పళ్ళగెల కోత. కోతకు సిద్ధమైన పళ్ళగెలను గుర్తించి పళ్ళకు వీలైనంత వరకు దెబ్బ తగలకుండా కోయాలి. పామాయిల్ చెట్టు నుండి పడిన గెలను కోయుటకు, కత్తిరించుటకు అనుభవం ఉన్న పనివారిని వినియోగించాలి. గెలను కోయుటకు ప్రత్యేకమైన పనిముట్లు ఉపయోగించాలి. కోసిన తాజా పళ్ళగెలను వీలున్నంత వరకు ఆయిల్ మిల్లుకు చేర్చవలను. స్టెరిలైజేషన్. ఆయిల్ను హైడ్రాలిసిస్ చర్య వలన ఫ్యాటీ ఆమ్లాలుగా గ్లిసరీస్ను విడగొట్టి లిపేజ్ అధిక ఉష్ణోగ్రతలో నిర్వీర్యం అవుతుంది. అందుచే పామాయిల్ పళ్ళగెలను స్టీమ్ ద్వారా కుకింగ్ చేసిన పళ్ళలోని లిపేజ్ను క్రియారహితంగా చేసి ఆయిల్లో FFA పెరగకుండా చేయుటను స్టెరిలైజేషన్ అంటారు. స్టెరిలైజేషన్ చెయ్యు వెసల్ను స్టెరిలైజరు లేదా స్టెరిలైజర్ రియాక్టరు అంటారు. ఈ రియాక్టర్లు చిన్న ఆయిల్లో నిలువుగా, పెద్ద ఆయిల్లో మిల్లులో క్షితిజ సమాంతరంగా వార్తులుగారంగా ఉంటాయి. రియాక్టర్ను 12 నుంచి 16 మిల్లీమీటర్లు మందమున్న మెయిల్డ్ స్టీల్తో చేయబడతాయి. లోపల వైపున 4 మిల్లీమీటర్ల మందమున్న SS ప్లేట్ లైనింగ్ చేయబడి ఉంటాయి. వెనుక భాగం మూసి ఉండి ముందు వైపున ఒక డోరు మూత ఉండును. మిల్లుకు వచ్చిన తాజా పళ్ళగెలను
చక్రాల నుండి రైలు పట్టాలపై కదిలే ట్రాలీల వంటి కేజెస్ నింపి కేజీలను రియాక్టర్లో ఉంచి రియాక్టర్ల మూతను గట్టిగా బిగించి కేజీఎస్ను ఎంఎస్ఎస్ లేదా ఎస్ఎస్తో చేయబడి ఉంటాయి. కేజీస్ 2 నుంచి 3 టన్నుల పళ్ళగెలను ఉంచగల సైజులో ఉండును. రియాక్టర్లు మిల్ కెపాసిటీని బట్టి 3 నుంచి 9 కేజీస్లను ఉంచడం సైజులో ఉండును. రియాక్టర్ బయట హెడ్ లాస్ను తగ్గించుటకే నిరోధించుటకే మినరల్ గ్లాస్ వూల్తో ఇన్సులేట్ చేయబడి ఉండును. పామాయిల్ పళ్ళగెలను కేజీలను రియాక్టర్లో ఉంచి ముందు వైపునున్న మూతను గట్టిగా బిగించెదరు. రియాక్టర్లోని గాలిని తొలగించెదరు. లేనిచో 1200 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గాలిలోని ఆక్సిజన్ ఆయిల్ ఆక్సీకరణ చెందు అవకాశం ఉండదు. ఆక్సిజన్ ఆయిల్ ఆక్సీకరణ చెందు అవకాశం ఉంది. అందుచే ముందుగా రియాక్టర్లోని గాలిని తొలగించి ఆ తర్వాత 2.2 కేజీల ఫ్రిజర్తో స్టీమ్ అంటే నీటి ఆవిరిను ఇచ్చి ఫ్రూట్స్ను వేడి చేయుదురు. ఇలా 45 నుంచి 60 నిమిషాలు స్టీమ్ ఇచ్చి స్టెరిలైజేషన్ చేయుదురు. ఇలా స్టీమ్ ద్వారా వేడి చేయడం వలన ఫ్రూట్స్లోని లిపెన్స్ క్రియారహితం ఆగును. మిల్లు కెపాసిటీని బట్టి ఒకసారి 10 నుంచి 25 టన్నుల వరకు ఫ్రూట్ బ్రంచ్లను స్టెరిలైజేషన్ చేయనట్లు రియాక్టర్లు సైజు ఉండును. స్టీమ్ కుకింగ్ వలన పళ్ళ గుజ్జులోని తేమను ఆవిరిగా మార్చడం వలన కొంతమేరకు ఆయిల్ సెల్స్ విచ్ఛిన్నం కావడం వలన నూనె కణాల నుండి నూనెను గ్రహించడం మరింత సులభతరం అవుతుంది. స్టెరిలైజేషన్ పూర్తి అయిన తర్వాత రియాక్టర్కి ఇచ్చు స్టీమును ఆపివేసి రియాక్టర్లు స్టీమ్ వెయిట్ వాల్యూను ఓపెన్ చేసి రియాక్టర్లో ఉన్న స్టీమును బయటకు వదిలి ఆ తర్వాత కేజీస్లను బయటికి తీసి డిబ్యాంచింగ్ సెక్షన్కు పంపెదరు. డిబ్యాంచింగ్ లేదా ఫ్రూట్ ప్రాసెసింగ్ గెలల నుండి పళ్లను వేరు చేసి ప్రక్రియను ఫ్రూట్ స్ట్రిప్పింగ్ లేదా డిబ్యాంచింగ్ అందరు. పళ్లను గెల మొదల నుండి వేరు చేయుటకు చిన్న మిల్లులో బీటర్ ఆర్మాస్పెస్టార్ ద్వారాను అధునాతన మిల్లులో రోటరీ డ్రమ్ స్ట్రిప్పరు ద్వారాను చేయడం జరుగుతుంది. రోటరీ డ్రమ్ స్ట్రిప్పరు భూ సమాంతరంగా కొంచెం ఏటవాలుగా అమర్చబడి ఉండును. రోటరీ డ్రమ్ చుట్టూ పొడవున ఫామ్ పళ్ళు మాత్రమే వెళ్లేంత ఖాళీ ఉండేలా లోపల పట్టీలు అమర్చి ఉండును. లోపల కూడా నిలువ ఆంక్షలుగా లోహ పట్టీలు ఉండును. రోటరీ డ్రమ్ తిరుగుచున్నప్పుడు గెలలు పైకి లేచి పడేలా డ్రమ్ లోపల కొన్ని పట్టీలు అమర్చి ఉండును. ఈ డ్రమ్ము కొంచెం ఏటవాలుగా ఉండును. ఈ రోటరీ డ్రమ్ తిరుగునప్పుడు పళ్ళ గెలలకు డ్రమ్ములో ఓవర్ హైడ్ క్రేజ్ సహాయంతో ఫీడ్ చేయుదురు. డ్రమ్ము నెమ్మదిగా తిరగడం వలన గెల డ్రమ్ము లోపల పైకి క్రిందికి కదలడం వలన పళ్ళు గెలల నుండి వేరుబడి లోహ పట్టీల ఖాళీల నుండి కిందకి జారి హపారులో పడును. హపారులో కలెక్ట్ అయిన పళ్ళు కన్వేయర్ ద్వారా డిజెస్టర్ విభాగానికి వెళ్ళను. రోటరీ డ్రమ్ రోడ్ చివరకు చేరిన ఖాళీ గెలలను బాయిలర్కు పంపెదరు. అక్కడ ఈ గెలల ఎండబెట్టి గెలలోని తేమ శాతం తగ్గిన పిమ్మట బాయిలర్లో ఇంధనంగా ఉపయోగించదు. డైజెసెస్ ఫ్రూట్ స్ట్రిప్పర్లో గెల నుండి వేరు కాబడిన పళ్ళను డైజెస్టర్కు పంపెదరు. ఇది నిలువుగా ఉండి లోపల మధ్యలో తిరుగు అజిటేటర్గా ఉండి పళ్ళను కలియ తిప్పుతూ డైజెస్టర్ పళ్ళను 90 నుంచి 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు జాకెట్ ఓపెన్ స్టీవ్ ద్వారా వేడి చేసి కుకింగ్ చేయుదురు. డైజెస్టర్లో అజిటేరుల వలన పళ్ళు మొత్తంలో నలగొట్టబడిన గుజ్జు, కెర్నల్, వేరు, పండు, పల్ఫర్ను, నూనె కణాలను విచ్ఛేదింపబడతాయి. డైజెస్టర్ వీటి కెపాసిటీ 5 నుంచి 15 టన్నుల గంటకు ఉత్పత్తి సామర్థ్యం ఉండును. ఇది నిలువుగా స్తూపాకారంగా ఉండును. డైజెస్టర్ స్టైల్ 10 నుంచి 12 మిల్లీమీటర్లు మందమున్న ఎంఎస్ ప్లేట్తో చేయుదురు. లోపల 6 నుంచి 9 మిల్లీమీటర్ల మందమున్న కార్బన్లు స్టీల్ లైనింగ్ ఉండును. ఈ కార్బన్ను స్టీల్ ప్లేట్ లైనింగ్ డైజెస్టర్ షెల్ఫ్ లైట్ ద్వారా అరిగిపోకుండా నిలువరించును. డైజెస్టర్లో దాని ప్రాసెసింగ్ కెపాసిటీని బట్టి 1 నుండి 4
కంపార్ట్మెంట్స్ లేదా ఛాంబర్స్లు ఉండును. కొన్ని డైజెస్టర్లకు జాకెట్ హింటింగ్ సదుపాయం ఉండును. డైజెస్టర్ మధ్యలో నిలువుగా అజిటేటర్లు షాఫ్ట్ ఉండి దానికి స్వైపింగ్ ఆర్మీ అమర్చబడి ఉండును. ఫ్రూట్ ఒకే ఛాంబర్లో కుకింగ్ అయిన తర్వాత మరో ఛాంబర్కు వెళ్లేలా అమరిక ఉండును. క్రింది చివరి ఛాంబర్లో కుకింగ్ అయిన ఫ్రూట్ సర్ప్రైజ్ కు వెళ్ళును. 1.3 మిల్లీమీటర్ల వ్యాసం, 4 మీటర్ల ఎత్తు ఉన్న డిజెస్టర్లో 13 టన్నుల ఫ్రూట్స్ ను కుకింగ్ చేయవచ్చును. అజిటేటర్ రోటస్ భ్రమణాలు 20 నుంచి 25 నిమిషాలు, 30 HP మోటారు అవసరం.